Hi everyone, welcome back to our channel. We are back with another vlog. Winter అయిపోయింది కాబట్టి సమ్మర్ వచ్చేసింది. సో ఇంకా ట్రిప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది మా ఫస్ట్ ట్రిప్. యాక్చువల్గా 72 అవర్స్ లిటరల్గా మేము ఫ్రైడే 4 o'clock స్టార్ట్ అయిపోతే మళ్ళీ మండే రోజు 4 o'clock వరకు ఇంటికి రాలేదు. చాలా థింగ్స్ కవర్ చేసాము. అందుకనే ఈ వీడియోని లైక్ డే 1 డే 2 అన్నట్టుగా తీద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇది బేసిక్గా డే 1 వీడియోని ఆల్మోస్ట్ 1.5 week నుంచి పెడదాం అనుకుంటున్నాను. బట్ లైక్ చాలా ఎడిటింగ్కి టైం పట్టింది. ఎందుకంటే చాలా వీడియోస్ తీసాము, అవన్నీ స్మాల్గా చేయడానికి చాలా టైం పట్టింది. బట్ ఈ వీడియో కొంచెం లెంతీ బట్ వెరీ వర్త్ ఇట్ తెలుసా. యాక్చువల్గా లైఫ్లో ఫస్ట్ టైం నేను చాలా వాటికి షాక్ అయ్యాను, ఇన్ని థింగ్స్ ఉంటాయా అని చెప్పేసి. సో ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ఎండ్ అండ్ ఎంజాయ్ ఇట్. సో మా ట్రిప్ యాక్చువల్గా ఫ్రైడే రోజు ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అయింది. మేము ట్రిప్కి లైక్ 2 families కలిసి వెళ్ళాము. అందుకని చెప్పేసి ఒక 7-seater లైక్ 8-seater ఇది యాక్చువల్గా తహోయి అని సూపర్ ఉంటుంది కార్. అసలు లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా ఆల్వేస్ ఇదే రెంటల్ తీసుకునే వాళ్ళము. యూఎస్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇలా రెంటల్ కార్స్ చాలా తక్కువ దొరుకుతాయి. లైక్ ఆల్మోస్ట్ $100 పర్ డేకి నీకు ఇంత కొత్త వెహికల్ ఇస్తారు, గుడ్ కండిషన్ ఉంటుంది. సో లాంగ్ డ్రైవ్ చేసినా సరే ఏం కాదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వెహికల్ చాలా నీట్గా ఉంటుంది. వాళ్ళంతా సర్వీసింగ్ చేసి చాలా సేఫ్ కూడా యాక్చువల్గా ఇలా కార్ తీసుకోవడము. అండ్ మన కార్ మీద కూడా ఎక్కువ మైల్స్ రావన్నమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు. ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా, వెనకాల కూడా ఆల్మోస్ట్ 3 కూర్చోవచ్చు. అండ్ ఇంకా వెనకాల ట్రంక్ స్పేస్ కూడా ఉందన్నమాట, నువ్వు లగేజ్ పెట్టుకోవడానికి. అండ్ లెగ్ స్పేస్ కానీ అంతా చాలా బాగుంటుంది. మా ఫేవరెట్ వెహికల్ ఇది. డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అంత లాంగ్ మేము ఆల్మోస్ట్ 8 hours వన్ వే, 8 hours రిటర్న్, లైక్ 16 hours డ్రైవ్ యాక్చువల్గా. సో బేసిక్గా మేము ఫ్రైడే 4 PM స్టార్ట్ అయ్యాము. బట్ ఈరోజు ఏం ప్లేసెస్ చూడలేదన్నమాట. డైరెక్ట్ హోటల్కి డ్రైవ్ చేసుకొని అక్కడ పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆ రోజు లైక్ ఫస్ట్ డే 1 3 places కవర్ చేసాము. యుఎస్ క్యాపిటల్ లైక్ మన దగ్గర పార్లమెంట్ బిల్డింగ్ అంటారు కదా. అండ్ నెక్స్ట్ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అన్నమాట. అక్కడ టూ మెనీ సర్ప్రైజ్ థింగ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో అవన్నీ కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ గ్రేట్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ అని వాషింగ్టన్ డీసీకి దగ్గరలోనే, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే అన్నమాట. ఆల్మోస్ట్ 6 hours డ్రైవ్ చేసిన తర్వాత మేము హోటల్కి రీచ్ అయ్యాము. ఇదే హోటల్. యాక్చువల్గా ఏమైందంటే నైట్ వీడియో తీయలేదు. సో ఇంకా మార్నింగ్ చేసిన వీడియోని ఇది ఇక్కడ యాడ్ చేశాను. ఎందుకు తీయలే అంటే ఒక ట్విస్ట్ జరిగింది. యాక్చువల్గా ఇక్కడ స్మోకింగ్ రూము, నాన్ స్మోకింగ్ రూము అని ఉంటాయి అనమాట. మేము ఫస్ట్ బుక్ చేసిన హోటల్ లైక్ నాన్ స్మోకింగ్ రూమ్ బుక్ చేసాము. బట్ వాడు అవైలబిలిటీ లేక లైక్ స్మోకింగ్ రూమ్స్ ఇచ్చారు. సో ఇంకా విత్ ఫ్యామిలీ వచ్చాం కదా అని చెప్పేసి అసలు నో అంటే నో అని ఆన్ ద స్పాట్లో మళ్ళీ వేరే హోటల్ బుక్ చేసుకొని వచ్చాము. లైక్ దగ్గరలో వేరే అవైలబుల్ ఉన్నది. సో ఇదే ఆ రూమ్ యాక్చువల్గా. ఇండియాలో నేను ఎప్పుడు హోటల్ రూమ్స్లో ఉండలేదు. సో నాకు అక్కడ ఎలా ఉంటాయో తెలీదు. బట్ యూఎస్లో మాత్రం హోటల్స్ చాలా బాగుంటాయి. లైక్ దే విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, లైక్ బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ ఇంక్లూడింగ్ ఆల్ ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. కొన్ని హోటల్స్ అయితే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మా హోటల్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అండ్ చాలా నీట్గా ఉంటాయి రూమ్స్. ఈ రూమ్ కంటే ఇంకా నెక్స్ట్ 2 days ఉన్న రూమ్స్ చాలా బాగున్నాయి. ఈ రూమ్ లైక్ అప్పటికప్పుడు బుక్ చేసాం కాబట్టి పర్లేదు, చాలా బాగానే ఉండే. సర్వీస్ కూడా అంతా బాగానే ఉండే. సో ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లైక్ కనిపిస్తుంది కదా బిల్డింగ్, యుఎస్ క్యాపిటల్. అదే మన దగ్గర పార్లమెంట్ అంటాం కదా, ఇక్కడ యుఎస్ క్యాపిటల్ అంటారు. నాకు అసలు ఆ కాన్సెప్ట్ ఫస్ట్లో అర్థం కాలేదు. అండ్ నేను ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 8 years అయింది యూఎస్కి వచ్చి, కానీ ఈ బిల్డింగ్ని నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. సో ఇది ఫస్ట్ టైం బిల్డింగ్ని చూడడము. ఈవెన్ లవ్వి కానీ పిల్లలు కానీ మేము ఎవరం చూడలేదన్నమాట. సో మా అందరికీ ఇది ఫస్ట్ టైము. సో ఇది సమ్ అదర్ బిల్డింగ్. దీని పేరు తెలీదు, బట్ అక్కడే ఉంది. సో ఇదంతా వాషింగ్టన్ డీసీలో బేసిక్గా క్యాపిటల్. సో వాషింగ్టన్ డీసీ అంటేనే మొత్తం బిల్డింగ్స్ అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫీసులన్నీ, గవర్నమెంట్ రిలేటెడ్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ సిటీ మాత్రము. మా యాక్చువల్ ప్లాను విర్జీనియా సఫారీ పార్క్కి అనమాట. కానీ అది ఆల్మోస్ట్ 8 hours డ్రైవ్. అన్ని అవర్స్ కంటిన్యూస్గా కిడ్స్ని పెట్టుకొని ఎట్లా డ్రైవ్ చేస్తాము అని చెప్పేసి మధ్యలో ఇంకో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందులో బాగానే లైక్ ఇది క్యాపిటల్ అసలు చూడలేదు కదా అని చెప్పేసి ఇది చూడడానికి వచ్చాము ఫస్ట్ ప్లేస్.
యాహ్! ఇది కనిపిస్తుంది గదా! ఇదే. అండ్ దీనికి లోపలికి గూడా ఎళ్ళొచ్చు. యాక్చువల్ లోపల ఇంకా చాలా బావుంటదంట. బట్ లోపలికెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు రిజర్వేషన్ చేసుకోవాలి. సమ్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనేదో కాన్సెప్ట్ ఉంది. మేము ఎప్పుడూ ట్రై జేయలేదు. యాహ్! ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేశాము. బిల్డింగ్ అంతా చూసి లైక్ ఫోటోస్ అలా తీసుకొని, ఇంకా మళ్ళీ అవి పులిహోర కలుపుకొనొచ్చింది ఇంటి దగ్గర నుంచి లంచ్ కోసం అని చెప్పేసి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో చేసాము. అండ్ లంచ్‌కి ఇంకా పులిహోర తెచ్చుకొని ఇక్కడే పక్కనే ఒక పార్క్‌లా ఉందన్నమాట. ఆ పక్కన పార్క్ ప్లేస్‌లో పులిహోర తినేసి మళ్ళీ ఇంకా సెకండ్ ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయాము మేము. ఇక్కడ ఎక్కువేం టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చూడడానికి జస్ట్ ఈ బిల్డింగ్ ఒకటే లైక్ ఈ పార్లమెంట్ బిల్డింగ్ ఒకటే చూడడం అంతే అనమాట. సో ఇక్కడ త్వరగానే క్విక్‌గానే అయిపోయింది. అండ్ ఫుల్ ఎండ కొడుతుండే కూడా. ఇక సమ్మర్‌లో లాంగ్ వీకెండ్ వస్తే చాలు ఏదో ఒకటి ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటాము యూజువల్‌గా. దిస్ ఈస్ ద ఫస్ట్ లాంగ్ వీకెండ్. సో మేము ఈ లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లైక్ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ లైక్ మన పాస్ట్ లైక్ ఎలా స్టార్ట్ అయింది, లైక్ హ్యూమన్ హిస్టరీ ఎలా స్టార్ట్ అయిందని, లైక్ యానిమల్స్ కానీ లైక్ రకరకాల అస్థిపంజరాలు అండ్ ఓషియన్ లైఫ్ ఎలా ఉండేది, మనం ఈవెన్ డైనోసార్స్ ఉన్న కాలంలో ఎలా ఉండేది అని అసలు ఎన్ని థింగ్స్ ఉన్నాయంటే నా లైఫ్లో చూడని అన్ని బటర్ఫ్లైస్ లైక్ ఎవ్రీథింగ్ అనమాట. సో ప్రపంచంలో వరల్డ్లో రికార్డ్ అయిన ఎవ్రీ యానిమల్, ఎవ్రీ బర్డ్, ఎవ్రీ ఇన్సెక్ట్ కానీ ప్రతిదీ ఇక్కడ ఉందన్నమాట. అంటే అన్నీ రియల్వి కాదు, ప్రోటోటైప్స్ లాగా అన్నమాట. సో లైక్ రెప్లికేట్ చేసేసి వాటిని తయారు చేసి ఇక్కడ పెట్టారు. ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంది. అసలు 1 డే మాకు సరిపోలేదు అసలుకి. మేము ఓన్లీ లైక్ కొన్ని కవర్ చేసాము, ఫాస్ట్గా కొన్ని కవర్ చేసాము. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం అట్లీస్ట్ ఇదేంటంటే ఒక 1 వీక్ అని అలాగే ఒక అట్లీస్ట్ ఒక 2 to 3 డేస్ అయితే పక్కా చూడొచ్చు అన్నమాట. ఒక్కో సెక్షన్ ఒక్కోటి అన్నమాట. లైక్ ఒకటి ఫాజిల్ గురించి మొత్తం ఉంది, లైక్ ఇంకా ఓషియన్ గురించి ఒకటి ఉంది, లైక్ హ్యూమన్స్ గురించి, జెమ్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ స్టోన్స్ గురించి ఒకటి ఉంది. ఇంకా సపరేట్గా లైవ్ బటర్ఫ్లైస్ కూడా ఒక హాల్ మొత్తం ఉందంట. బట్ మేము ఇవాళ అది ఓపెన్ లేదు, అది వీకెండ్స్ ఓపెన్ లేదు అది. ఇక వివియాన కంటే కొంచెం పెద్ద కిడ్స్ ఉన్న వాళ్ళైతే భలే చూస్తారు. ఇక్కడ మీరు చూసింది ఏనుగు దంతాలతో చేసిన ఆర్ట్ అనమాట. డిఫరెంట్ బొమ్మలు అలా తయారు చేయడము, ఆ బొమ్మల క్రేజ్ పెరగడం వల్ల ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేయడం అదంతా పెరిగిందంట. అసలు ఇదైతే చూసి నేను చాలా షాక్ అయ్యాను. అసలు ఎలిఫెంట్ అనేది ఇనీషియల్గా ఎలా ఉండేది, అసలు ఒక్కొక్క ఫామ్ నుంచి ఎలా ఫామ్ అయింది అని మొత్తం చూపించారన్నమాట. లైక్ రైట్ నౌ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అంతవరకు ఇక్కడ చూస్తున్నారు కదా. లైక్ ఇవన్నీ మోడిఫైడ్ లైక్ 1 by 1 ఎవాల్వ్ అయినవి ఎలిఫెంట్స్. మీరు పైన ఇయర్స్ చూస్తుంటే లైక్ 50,000 ఇయర్స్ అగో, 25,000 ఇయర్స్ అగో, 10,000 ఇయర్స్ అగో, లైక్ అలా ఎలా మార్పు చెందాయి, లైక్ ఫైనల్గా ఎలా ఉన్నాయి, ప్రజెంట్లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకా మేము ఫాజిల్ మాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే లైక్ అన్ని అస్థిపంజరాలు అన్నమాట. లైక్ అంటే బ్యాక్ ఇన్ డేస్ లైక్ ఆ డైనోసార్స్ కాలంలో ఉన్న జంతువుల యొక్క రెప్లికేటెడ్ అస్థిపంజరాలు అన్నమాట. అవన్నీ ఎలా ఉంటుండే అని చెప్పేసి. ఇదొక టైప్ ఆఫ్ జంతువు లైక్ అదొక కైండ్ ఆఫ్ డైనోసార్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎలిఫెంట్ అన్నమాట. యూజువల్గా మనం యానిమల్స్ అన్నీ బయట నుంచి ఇమాజిన్ చేసుకుంటాం, కానీ ఎప్పుడూ ఒక లోపల అస్థిపంజరం ఎలా ఉంటుంది అని చెప్పేసి, లోపల స్కెల్టన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు ఇమాజిన్ చేసుకొని ఉండం కదా. లైక్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారన్నమాట. మనం చూసిన ఎముకల్ని చూసినా సరే నార్మల్గా బయట చూస్తాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ బ్యాక్ ఆ యానిమల్ ఫామ్లో రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. సో అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉండే ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకోటి ఇది లైక్ టైప్ ఆఫ్ 10,000 BC అని ఒక మూవీలో కూడా ఉంటుంది. అలాంటి ఎలిఫెంట్ టైప్ స్ట్రక్చర్ అన్నమాట అప్పట్లో ఎలా ఉండేది అని చెప్పేసి. అలా ఓవరాల్ చాలా అన్ని రకాల యానిమల్స్ కానీ డైనోసార్లు కానీ, ఇక్కడ ముందు చూసే ఆ డైనోసార్స్ కదా, వాటిని అన్ని రీకన్స్ట్రక్ట్ చేసి లైక్ వాళ్ళ స్కెల్టన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి పెట్టారనమాట. బిగ్ డైనోసార్స్ కానీ, టీరెక్స్, అలా అన్ని రకాల డైనోసార్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. డైనోసార్స్ అనే కాదు, ఈ మాల్ ఈ ఏరియా అనేది కంప్లీట్ ఫాజిల్స్ అన్నమాట. లైక్ డిఫరెంట్ అన్ని టైప్ ఆఫ్ యానిమల్స్ గురించి కూడా, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, ఇది మనం ఖడ్గమృగం అంటాం కదా, ఇలాంటి యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏం జూలా రియల్ కాదు కానీ లైక్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. అవి ఎలా ఉంటాయి ఆల్మోస్ట్ రియలిస్టిక్గా డిజైన్ చేసి పెట్టారు. అన్ని యానిమల్స్ అన్ని రకాలు ఉన్నాయి.
చాలా రియల్ టైమ్ లాగా ఉండే అండ్ కిడ్స్‌కి సూపర్ అసలు. ఈచ్ యానిమల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చూపిచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఏ యానిమల్ ఏంటి అని చెప్పేసి. అసలు అన్ని వీడియో తీసాం గానీ లైక్ అన్నీ ఏమి పెట్టడానికి అవ్వలేదు. సో, కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నవి మాత్రమే అప్‌లోడ్ చేశాము. విహానకైతే ఫస్ట్ ఇదంతా చూసేసరికే తనకి కాళ్ళు నొప్పులేసేసాయి. సో, తర్వాత ఇంక నేను నడవలేను అని చెప్పింది. ఈ బ్యాట్స్ కొన్ని నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. లైక్ మనం అంటే చిన్న చిన్న బ్యాట్స్ ఉంటాయని తెలుసు గానీ, ఇంత క్లోజ్‌గా బ్యాట్ ఇలా ఉంటదా అని చెప్పేసి నేనెప్పుడు చూడలేదు. సో, ఇదొకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినుండే. ఇలా ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో, ఈ ఏరియాని ఫినిష్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కెళ్ళాము ఇంక మేము. ఇక నెక్స్ట్ ప్లేస్‌లో కొంచెం హ్యూమన్ హిస్టరీ ఉందనమాట. ఇక్కడైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే తెలుసా? అసలు వరల్డ్‌లో ఎన్ని రకాల ఫేస్‌లున్నాయి అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ రిప్రజెంట్ చేశారు ఇక్కడ. అండ్ మనిషి ఫేస్ ఎట్లా చేంజ్ అయ్యిందనేది కూడా హిస్టారికల్‌గా, సైంటిఫిక్‌గా అసలు కంప్లీట్‌గా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకనే దీన్ని లైక్ న్యాచురల్ హిస్టరీ అన్నారు కదా! కంప్లీట్ ఎవ్రీథింగ్ అబౌట్ నేచర్ ఉంది. ఇక్కడ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే ఇది టర్టిల్. తాబేలుని ఎప్పుడు మనము బోన్స్‌తో ఎలా ఉంటదని చూడలేదు కదా! ఈ సెక్షన్‌లో ఏంటంటే నార్మల్‌గా రెగ్యులర్ చూసేవి. ఇప్పుడు పాము చూస్తున్నారు కదా! పాము లైక్ అస్థిపంజరము, స్కెల్టన్ ఎలా ఉంటది అని చెప్పేసి ఇదైతే అసలుకి నేను పాముని చాలా సార్లు మనం చూసాం గానీ, పాము లోపల ఇలా ఒకవేళ స్కిన్ను అది లేకుంటే ఇలా ఉంటదా అని చెప్పేసి ఫస్ట్ టైమ్ చూడడం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఈ పాముది. అండ్ ఇవన్నీ తాబేలులు ఇవి కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించినాయి అన్నమాట. అండ్ ఫిషెస్ అయితే మనం ఫిష్ అంత డైలీ ఎప్పుడు తింటూనే ఉంటామా, బట్ లైక్ ఈ ఫిష్‌ని ఇలా కంప్లీట్‌గా రీకన్‌స్ట్రక్ట్ చేశారు కదా వాళ్ళు. లైక్ జస్ట్ ఏంటంటే ఓన్లీ బోన్స్ ఉంటే ఎలా ఉంటది అని చెప్పేసి రీకన్‌స్ట్రక్ట్ చేశారు. లైక్ సో పర్ఫెక్షన్ అన్నమాట. ఆ ఒక్కో ఫిష్‌ని చూస్తే అరే వావ్ అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే. ఇలాంటివి ఇదొక్కటే కాదు, చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్‌లో ఇక్కడ ఈజిప్ట్ వాళ్ళవి లైక్ సమాధుల్లో వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ సమాధి పేటికలు అనేవాళ్ళు. అందులో ఒక మనిషిని పెట్టి పూజ చేసేవాళ్ళన్నమాట. అలాంటివన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అసలు ఇక్కడ ఈ మ్యూజియంలో లేనిదంటూ లేదు తెలుసా! ఇదైతే అసలు స్కేరీ ఉండే. ఇది మమ్మీఫైడ్ బాడీ అన్నమాట. అంటే బాడీని కాల్చకుండా, పూడ్చకుండా ఒక బాక్స్‌లో ఒక క్లాత్ అలా కట్టేసి ఓవర్ ద ఇయర్స్ అలా ఉంచి అన్నమాట. అండ్ నెక్స్ట్ వెళ్ళిన ప్లేసెస్‌కి ఇది జెమ్స్‌ది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. అసలు మన లైఫ్‌లో ఇన్ని టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయా అని కూడా తెలీదు మనకి. ఏమేమో రకాల స్టోన్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏముండే తెలుసా అంటే లైక్ బిఫోర్ సెల్ ఫోన్స్ రావడం కంటే ముందు ఏమేమి యూజ్ చేసేవాళ్ళము లైక్ రేడియో కానీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే లైక్ కైండ్ ఆఫ్ మెమరీస్ గుర్తొచ్చినట్టుగా. అండ్ ఫస్ట్ కంప్యూటర్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్బా! ఇవైతే అసలు ఘోరం అసలుకు. ఇన్ని రకాల పురుగులుంటాయా అని చెప్పేసి. అండ్ బటర్‌ఫ్లైస్ కూడా ఇంకా వేరే దగ్గర అయితే కొన్ని రకాల లైక్ ఎన్ని థౌజండ్స్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ ఉన్నాయనుకో. ఇవన్నీ చిన్న పురుగులు. ఇన్ని రకాల పురుగులుంటాయా అని చెప్పేసి ఇవి చూసిన తర్వాతే అర్థమైంది. ఆల్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనమాట. లైక్ నేను అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మాత్రమే ఇందులో నేను స్నిప్ చేసి ఇలా పెట్టాను. బట్ ఓవరాల్ మ్యూజియంలో చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అందుకే చెప్పాను కదా లైక్ ఒక్క రోజులో కవర్ చేయడం అంటే ఇంపాసిబుల్ అసలు ఇది. ఈ పురుగులు ఈగలు కూడా ఉండేవి తెలుసా! అసలు ఎన్ని రకాల ఈగలున్నాయిరా బాబు అనుకున్నాను. విహాన వాళ్ళతో అసలు నడవడం అవ్వలేదు. నేనే ఇంకా ఫాస్ట్‌గా అన్నీ చూడాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ ఉంటే 2 ఫ్లోర్స్ అన్నీ కవర్ చేశాను నేను. ఇది ఒకప్పుడు ఈజిప్షియన్ లైక్ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి అని చెప్పేసి, వాళ్ళ కల్చర్ గురించి కూడా ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. వాళ్ళు అసలు అప్పట్లో ఏమేమి వస్తువులు యూజ్ చేసేవాళ్ళు అవన్నీ అని చెప్పేసి. ఇది ఇంకా ఓషియన్ వరల్డ్. అసలు నేను ఇది వీడియోసే కవర్ చేయలేదు. లైక్ ఓషియన్‌లో ఉండే యానిమల్స్ గురించి మొత్తం అందులో ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఇన్సెక్ట్స్ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసినాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్‌కి జెమ్స్ అనమాట. ఇది కూడా అసలు తెలుసా! ఇది మనం డైనోసార్స్ అంతరించిపోయామంటాం కదా! దాన్ని ఎలా అంతరించిపోయాయి ఏంటి అవన్నీ కూడా ఉందన్నమాట.
ఇక్కడ మీరు చూస్తున్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అసలు కలర్లుగా ఉన్నాయి. కొన్ని స్టోన్స్ అయితే ఇట్లా నైట్‌లో మెరుస్తాయంట. ఎక్కడున్నాయో తెలీదు గానీ బట్ ఓవర్ ద వరల్డ్‌లో ఉన్నవని చెప్పేసి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. అసలు బంగారం మనం బయట చూస్తాం కదా! కానీ బంగారం ఎలా దొరుకుతది? ఇది యాక్చువల్‌గా దొరికితే ఎలా ఉంటాయి? ఇలా దొరుకుతదంట అసలు యాక్చువల్‌గా. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే బంగారంవి లైక్ ఇది సిల్వర్ అన్నమాట. వెండిది అండ్ నెక్స్ట్ రాగి. ఈ 3 స్టోన్స్ లైక్ డిఫరెంట్ ఆ కలర్ చూస్తే అర్థమైపోతుంది కదా! ఇది రాగి అన్నమాట కాపర్. సో ఈ 3 చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలా చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి. అన్నీ అసలు నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయినా. ఈ వీడియో ఎవరైనా యూఎస్‌లో ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం డెఫినెట్‌గా విజిట్ చేయాలి ఈ ప్లేసు. నెక్స్ట్ డైమండ్స్‌కి వెళ్ళాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమండ్స్ లైక్ వరల్డ్‌లో ఉన్న అన్ని టైప్ ఆఫ్ డైమండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. రూబీస్ అట్లా డిఫరెంట్ ఏమేమి ఎమరాల్డ్స్ లైక్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలవి ఉన్నాయి ఇక్కడ. ఈ రూమ్ అంతా ఫుల్ క్రౌడెడ్ ఉండే లేడీస్‌తో. షాప్‌లలోనే కాదు చూడ్డానికి కూడా వాళ్ళే ఫుల్ క్రౌడ్ ఉండే అన్నమాట. ఫుల్ లైన్ కట్టి మరీ చూస్తుండే వీటన్నిటిని. ఇంకా జ్యువెలరీ ఉంది కదా అందుకనే అనుకుంటాను. ఇవన్నీ ఏం రియల్‌వి కాదు బట్ రెప్లికాస్ అన్నమాట. యాక్చువల్ డైమండ్ ఎలా ఉంటుందో అలా. ఈ హోప్ డైమండ్ అనేది ఇండియాలో దొరికిందంట. ఇది కాస్ట్‌లియెస్ట్ డైమండ్ ఇన్ ద వరల్డ్. వీడియోస్ కొన్ని మిక్సప్ అయ్యాయి బట్ లైక్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ యాక్చువల్‌గా అండ్ బర్డ్స్ కూడా ఆల్మోస్ట్ లేదు యాక్చువల్‌గా ఇది వేరే సెక్షన్ యాక్చువల్‌గా. ఇవి వుడ్ పెక్కర్ లైక్ ఇన్ని రకాల వుడ్ పెక్కర్స్ ఉంటాయని నేను ఇక్కడ చూసిన తర్వాత చెప్పాను కదా! లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం ఇది ఇక్కడ చూసింది కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అనిపిస్తుంది. మనం లిమిటెడ్‌గా చూసుంటాం కదా! సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయిపోయిందనమాట ఇవన్నీ చూడడానికే. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో రిటర్న్‌లో నెక్స్ట్ ఇంకా గ్రేట్ ఫాల్స్ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాము. వాషింగ్టన్ డీసీకి 30 మినిట్స్ లోపే ఉంది వాటర్ ఫాల్స్ యాక్చువల్‌గా. ఇదే ఆ ప్లేస్. ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది అండ్ ద బెస్ట్ టైం టు వాచ్ వాటర్ ఫాల్స్ అనమాట. మధ్యాహ్నం అంతా ఫుల్ ఎండ కొడుతుండే కదా! ఆ ఎండ కొట్టినంతసేపు మేము మొత్తం లోపల ఏసీలో ఆ మ్యూజియంలో తిరిగాము. అందుకే లైక్ ఈవినింగ్ వరకు అక్కడే ఉండేసి తర్వాత ఇంకా ఈ వాటర్ ఫాల్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈ వాటర్ ఫాల్స్ కూడా ఆన్ ద వే టు లైక్ వర్జీనియా అనమాట. మేము నెక్స్ట్ డే వెళ్ళేది వర్జీనియాకి యాక్చువల్‌గా సఫారీ పార్క్కి. సో దానికి వెళ్ళే దారిలో ఈ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. సో అందుకని ఈరోజు 3 కవర్ అయితే అని వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉండే వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసాము అండ్ ఇది స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఫ్లో కూడా చాలా బాగుంది. వాటర్ ఫ్లో కూడా చాలా బాగుండే. స్ప్రింగ్ సీజన్లో లైక్ వాటర్ ఫాల్స్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. సజెస్టెడ్ టైం ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే కూడా ఈవెన్ కనెక్టికట్లో కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మేము వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఒక వీడియో పెట్టాము. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఇక్కడే స్పెండ్ చేసాం మేము. వాటర్ ఫాల్స్ అయిపోగానే అక్కడే పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ తిన్నారు. దాని తర్వాత మళ్ళీ హోటల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ వర్జీనియాకి వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ మళ్ళీ 3 అవర్స్ జర్నీ. సో 3 అవర్స్ ఇంకా ట్రావెల్ చేసి యాక్చువల్ మా ట్రిప్ లైక్ వర్జీనియాకి అది కనీసం లైక్ 8 to 9 అవర్స్ డ్రైవ్ చేయడం కష్టం అని చెప్పేసి లైక్ వాషింగ్టన్ డీసీలో 6 అవర్స్ ఉండేసి నెక్స్ట్ ఇలా స్ప్లిట్ చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే హోటల్ అన్నమాట. ఇది చాలా బాగుండే ఈ హోటల్. ఇది కొంచెం ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి బాగా ఇచ్చారు అండ్ ఆల్మోస్ట్ చాలా టైర్డ్ అయిపోయారు లైక్ మ్యూజియంలో తిరిగి అండ్ సో జర్నీ కూడా కదా. సో ఆల్మోస్ట్ ఇంకా నైట్ ఆల్మోస్ట్ రూమ్కి వచ్చేసరికి 11 అయిపోయింది. బట్ రూమ్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ యూఎస్లో. ఇండియాలో నేను వెళ్ళలేదు ఎప్పుడు. బట్ ఇది మేము 2 క్వీన్ బెడ్స్ తీసుకున్నాము. రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. కొంచెం కాస్ట్లీనే ఉంటాయి బట్ లైక్ మీరు ముందు బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కూడా.
అండ్ ప్లేస్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి కూడా మేము వెళ్ళాలనుకునే సఫారీ పార్క్కి ఇది ఆల్మోస్ట్ 23 మినిట్స్ ఉందన్నమాట. కొంచెం సిటీలో కాకుండా విలేజ్ టైప్లో లైక్ తీసుకున్నాము, కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది అని చెప్పేసి. మంచి బాల్కనీ వ్యూ కూడా ఉండే దీనికి. సో ముందు రోజులాగా వీడియో మిస్ అవ్వకూడదని చెప్పేసి వెళ్ళగానే ఫస్ట్ వీడియో తీసేసాను అనమాట రూమ్ని. మా విహాన ఫుల్ టైర్డ్ అయిపోయింది, రాగానే బెడ్ ఎక్కేసింది. నేను అంతకుముందు చెప్పినట్టు ఇక్కడ కాఫీ మెషిన్ ఒకటి, లైక్ మైక్రోవేవ్ ఓవెన్ ఇస్తారు, అండ్ లైక్ ఒక స్మాల్ ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట, లైక్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ పెట్టుకోవడానికి. టీవీ కూడా ఉంటుంది. సో అంతే గైస్, టుడే లైక్ యుఎస్ క్యాపిటల్, న్యాచురల్ హిస్టరీ మ్యూజియము అండ్ గ్రేట్ ఫాల్స్, వాటర్ ఫాల్స్, ఈ 3 కవర్ చేసాము. ఇంకో వీడియోలో సెకండ్ డే ఎలా జరిగింది, సెకండ్ డే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అనమాట. ఎందుకంటే సఫారీ పార్క్ వెళ్ళాం. సఫారీ పార్క్ అంటేనే లైక్ యానిమల్స్ అన్నీ మన కార్ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఆ రోజు కూడా. సో అది ఇంకో వ్లాగ్లో చూద్దాం అవన్నీ. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇంట్రెస్టింగ్ టు యూ. Thank you for watching. Please subscribe to our channel. Bye bye. Take care. We'll meet you back again with another vlog.